బ్రోకి ఏం ఎగ్జామ్ ఉందంట. 7:35కి గేట్ ఓపెన్ చేస్తారంట. నా రీచ్ లొకేషన్ 7:46 చూపిస్తున్నది. ఇక సర్లే అని చెప్పేసి స్పీడ్కి వెళ్తున్నా. నార్మల్గా కస్టమర్ క్యాన్సిల్ చేసిందంటే నడుస్తుంది. లైక్ కస్టమర్ అంటే ఆఫీస్ టైమో లేకపోతే కాలేజ్ టైమో ఏదో పని ఉందని చెప్పి క్యాన్సిల్ చేసినాడు. పార్సల్ కూడా క్యాన్సిల్ చేస్తారంటే ఏం చెప్పాలరా మీకు అర్థమవుతలే. పార్సల్ క్యాన్సిల్ చేయడం ఏంటి స్వామి, నాకు అర్థమవుతలే. పోర దీని అమ్మ జీవితం లొకేషన్కి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం ఏంద్ర అయ్యా. అరే ఏం మనుషులు రా వీళ్ళంతా, ఇట్లా క్యాన్సిల్ చేస్తారు రైడ్లన్నీ, నాకు అర్థమవుతలేదు. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చి 5:45 అవుతుంది. ప్రజెంట్ రీడింగ్ వచ్చి 10,099 కిలోమీటర్స్ తిరిగింది. సో ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన, రైడ్ పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడ్ ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి వచ్చి ఏంటంటే, ఎవరైతే న్యూ జాయినర్స్ ఉన్నారో మన రిఫర్ అయితే చేస్తాను. ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, పక్కా రిఫర్ అయితే ఇస్తాను. ఓకేనా, చాలా రైడ్ అవడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. కాగా 7 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ నుంచి 1.1 కిలోమీటర్ 3 మినిట్స్ చూపిస్తుంది. సో రైడ్ వచ్చి జీడిమెట్ల అంట. కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం క్యాన్సిల్ చేయకముందు. సో రైట్ నో మనం హౌసింగ్ బోర్డ్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి కస్టమర్ని పికప్ చేసుకుందాం. అలా ట్రాఫిక్ ఉంటుంది కాక, ఇప్పుడు ట్రావెల్స్ వస్తాయి కదా, ట్రావెల్స్ దగ్గర చూసారా రెడ్ కనిపిస్తుంది చూసా, అది మొత్తం ట్రాఫిక్ అన్నమాట. కానీ ఇష్యూ కొట్టేసేయాలి బండిని, నా ఫిష్ కట్ట అంటారు చూసిన, అట్లా కొట్టేసేయాలి. వేరే స్వామి ఏమన్నా కప్పుకోరు దాంట్లో, మనం కప్పుకో, మొత్తం కింద పడిపోతున్నాయి. బైక్ చేంజ్ చేశాను సార్. అనా కూర్చో. థ్యాంక్ యూ సార్. క్యాష్ 96 అయితే 100 రూపీస్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ కాకా. ఇప్పుడు ప్రజెంట్ కుద్బుల్లాపూర్లో అవుతున్నా. సో ఇక్కడ నుంచి మనకి 13 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది సికింద్రాబాద్ అంట. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకున్నాం. ఓకే, 77 యాప్ ఓపెన్ చేయండి బ్రో. 145 ఫోన్పే చేయండి బ్రో. థ్యాంక్ యూ. ఓకే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న రైలు పడతలేవు ఎందుకు కాక? ఓ కొడుకు, దగ్గర 20 నిమిషాలు అవుతుంది, ఇక్కడ కూడా రైలు పడతలేవు. ఇట్లా అయితే ఇట్లా ఇంకా ట్రైన్ రాలేవేంది? ఏవి మస్తు ట్రైన్లు ఉన్నాయి. ఏదో ఒకటి పడాలి కదా రైడ్. 20 కిలోమీటర్ రైడ్ పడితే ఆరామ్సే పికప్ చేసుకుని పోతా. అలా ఏది కాక, నువ్వు దన్న బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వేస్తే ఆరామ్సే రైడ్లు వేసుకొని పోతాం మేము. ఇట్లా వేసి ఎట్లా నాకు రైడర్లకి ఇబ్బంది పెడుతున్నావు. బ్రోకి ఏం ఎగ్జామ్ ఉందంట. 7:35కి గేట్ ఓపెన్ చేస్తారంట. నా రీచ్ లొకేషన్ 7:46 చూపిస్తున్నది. ఇక సర్లే అని చెప్పేసి స్పీడ్కి వెళ్తున్నా. మనకు ఎంత పాసిబుల్ అంత పాసిబుల్గా కస్టమర్ డ్రాప్ చేసాం. ఎక్స్ట్రా పైసలు అట్లా ఏం ఛార్జ్ చేయంలే, డైరెక్ట్ పోతా. ఇదే అనుకుంటా. సరే కనుక్కో ఎగ్జామ్ ఇది అదే, దాంట్లో స్లో ఉందిలే. వాళ్ళకి అడిగి ఏ ఎగ్జామ్ ఉందో ఇక్కడ. 82 6 మినిట్స్ ముందు వచ్చేసినాం. థ్యాంక్ యూ. ఓకే బ్రో. ఎంత స్పీడ్ వచ్చింది తెలుసా కాక? దగ్గర 6 నిమిషాల ముందు కస్టమర్ డ్రాప్ చేసిన,
అంటే మనకి 17 మినిట్స్ 16 మినిట్స్ చూపించింది. సో 6 మినిట్స్ అంటే అరౌండ్ మనం ఒక 3 కిలోమీటర్స్ ఎక్కువ పోవచ్చు, అంత స్పీడ్ వచ్చిన కస్టమర్ డ్రాప్ చేయడానికి. ఎంత 7:46 చూపిస్తే 7:40కి డ్రాప్ చేసినప్పుడు 7:41 అవుతుంది అనిపిస్తుంది కదా, అంత స్పీడ్ వచ్చిన. నాకు అర్థం కాదు ఏంటంటే ఈరోజు నేను రైడ్లు ఎలా పోతే అర్థమవుతలే, సరిగ్గా రైడ్లు ఎత్తలేడు. 3 రైడ్లకి 286 రూపాయలు అయినాయి, ఖాళీగా తిరుగుతున్నా. మన ఐడి ఏమన్నా ఎఫెక్ట్ పడ్డదా లేకపోతే ఏందో తెలియదు, కానీ మొన్న రీసెంట్గా టూ టైమ్స్ మంచిగా చేసిన, మళ్ళీ ఇప్పుడు ఏమైంది అర్థమవుతుంది, సరిగ్గా రైడ్లు లేవు, రైడ్లు పడతలేవు, దిమాగ్ ఖరాబ్ అవుతున్నది. ఏం చేద్దామంటావు ఇప్పుడు? పాపం ర్యాపిడ్ వాడు ఫీల్ అయింది అనుకుంటా, తిట్టంగా రైడ్ వేసిండు 3 కిలోమీటర్ రైడ్. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే, ర్యాపిడ్ వాడు యాక్సెప్ట్ చేసాడు, అంత తీసుకుంటాడు. అది మన ప్రాబ్లం అని చెప్పేసి వాడు చూసుకుంటాడు అనమాట. మీరు ఫుల్ టైం ఇదే చేస్తారా అన్న? స్వామి మార్నింగ్ 5:30కి వచ్చి కంటిన్యూ అయితే ఇక ఈవినింగ్ ఎప్పుడు? 3 వరకు వెళ్ళిపోతా ఇంటికి. 1000 వచ్చా స్వామి? 1500 చేసుకో స్వామి, 500 రూపీస్ పెట్రోల్ ఖర్చు పోతే 1000 రూపాయలు మిగులుతాయి అనుకో. ఇది ఎక్కడ స్వామి? మదీనా కూడా మియాపూర్. థ్యాంక్ యూ సార్. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు స్వామిని డ్రాప్ చేసిన కదా, అదే స్వామి రైడ్ మళ్ళీ నాకే వచ్చింది. స్వామి షాక్ అవుతాడు చూడు ఇప్పుడు, నేనే అనుకుంటే. టిప్స్ డబల్ నైన్. ఎట్లా పోదాం స్వామి? అదే చూస్తున్నా, ఇట్లా వెళ్దాం. కస్టమర్ మళ్ళీ ముందట ఉంది, అది పెట్టేసి ముందు పెట్టినావు కదా లొకేషన్. అలాగున్నానా? అది ఏ లొకేషన్ ఇదే తల్లి. మీరు ఏడబెట్టి తెలుసా, ఆడ పెట్టిరు, ఇక పార్క్లో పెట్టిర్రు. మీకు వచ్చిన అమౌంట్ వస్తుంది, ఇప్పుడు ఎక్కువ రాదు. స్వామి ఇంతకుముందు నేను ఇక్కడ నుంచి పికప్ చేసుకున్నా కదా, వేరే వర్క్ మీద ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ పోయినా. అక్కడికి వెళ్ళేసరికి అది వర్క్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కస్టమర్ డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ నుంచి వేరే బుకింగ్ చేసుకున్నది కూడా నాకే పడ్డది. మళ్ళీ స్వామిని పికప్ చేసుకుని ఇంటికి వచ్చిన. ఫస్ట్ ఆ డ్రాప్ చేసేటప్పుడు వచ్చి 155 వచ్చింది, అండ్ అక్కడ నుంచి రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు 112 వచ్చింది. కాక 9 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ పికప్ వచ్చి 2.5 కిలోమీటర్స్ 6 మినిట్స్ చూపిస్తుంది. కస్టమర్ దగ్గరికి రైడ్ అయితే పికప్ చేసుకుందాం, క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది. ఏమో 6 మినిట్స్ అంటే కూడా మరేమో, సర్లే వెళ్ళి కస్టమర్ తొందరగా పికప్ చేసుకుందాం. ఓకే, కాక కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం, పోయి డ్రాప్ చేసేద్దాం. 9.3 20 మినిట్స్ చూపిస్తుంది, మెల్లగా వెళ్దాం. 101 చలో, థ్యాంక్ యూ మ్యామ్. 101 అయితే 110 రూపీస్ ఇచ్చింది, 9 రూపీస్ ఎక్స్ట్రా. థ్యాంక్ యూ సో మచ్ మేడం జీ. 72 మేడం, అయిపోయింది, థ్యాంక్ యూ. పంజాగుట్ట సరౌండింగ్ అవుతున్నా కాక ప్రజెంట్ టైం వచ్చి 10 అవుతుంది. సో ఎర్నింగ్స్ వచ్చి 609 రూపీస్ అయితే ఎర్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మెల్లగా ఇట్లా పంజాగుట్ట సిగ్నల్ దగ్గరకు పోతున్నా, వేరే నేమ్ తెలియదు కానీ కొంచెం ముందుకు పోతే పంజాగుట్ట అయితే వస్తుంది. బోర్ కొడుతుంది, ఇంకొక 300 చేసుకుంటే ఆరామ్స్ ఇంటికి పోదామంటే పడతలేవు. ఓన్లీ 1000 రూపాయలు చేసుకుందామని ప్లానింగ్ చేస్తున్నాం. 1000 రూపాయలు చేస్తే 300 రూపాయలు పెట్రోల్ పోతే మనకు 700 రూపీస్ ప్రాఫిట్ కదా. సో అట్లా అని చూస్తున్నా, కానీ పడతలేవు. ఒక 2 రైడ్లు లాంగ్ పడితే సెట్ ఉంటుంది, పడతలేవు అయినా. కాక పంజాగుట్ట సిగ్నల్ నుంచి 11 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. 7 కంటే మణికొండ. కస్టమర్ నియర్ బై ఉన్నాడు, ఏడున్నాడేమో చూడాలి. ఇక నేను 100 మీటర్స్ చూపిస్తున్నది. ఓ ఏడున్నావు కాక ఏ ఆప్ని కాల్ చేద్దాం, మేక్ మినిట్. లొకేషన్కి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం ఏంద్ర అయ్యా, నా బండి చూసి క్యాన్సిల్ చేసి కొంపదీసి. నాకు తెలిసి వైట్ డ్రెస్ వేసుకున్న మేడమే అనుకుంటా. వీడికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం ఏంది అర్థమవుతలే.
రైట్లు పడతలేవు అని చెప్పేసి ఇంత స్పీడ్ వచ్చినా మేడం ఎందుకు క్యాన్సిల్ చేసినావు? నేనేం దూరం ఏం లే, లొకేషన్కి వచ్చి రీచ్ లొకేషన్ కొట్టిన తర్వాత క్యాన్సిల్ చేసినావు అంటే ఏం చెప్పాలి మేడం నీకు? సరే వచ్చిన తర్వాత నువ్వు ఈయనే లొకేషన్కి వచ్చి రీచ్ కొట్టిన తర్వాత క్యాన్సిల్ చేయడం మీద అర్థమవుతలే. పొద్దున్న నుంచి సరిగ్గా రైడ్లు పడతలేవు, ఇంట్రెస్ట్ వస్తలేదు అని చెప్పేసి హడావిడిలో వస్తే ఇట్లా చేసి ఎట్లా మేడం? ఇట్లా చేయకుండా మేడం రైడు వచ్చి అంటే దూరం ఉన్నప్పుడు క్యాన్సిల్ చేస్తూ నడుస్తుందేమో. దూరం ఉన్నప్పుడు ఒక్కోసారి క్యాన్సిల్ చేస్తారు. సరే మేము దూరం ఉన్నాంలే క్యాన్సిల్ చేసారు అనుకోవచ్చు. లొకేషన్కి వచ్చి మీరు ఉన్న ప్లేస్లోనే నేను రీచ్ కొట్టిన తర్వాత క్యాన్సిల్ చేయడం ఏంది నాకు అర్థమవుతలే. కాక రైడ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత కొండాపూర్ రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ నియర్ పోయినాడు. भाई मेरा व्हाट्सएप में तुम्हारा लोकेशन सेंड कर एक बार. लोकेशन रॉन्ग है भैया. ओ भैया मैं पंजागुट्टा खड़ा रहा भैया, मैं पंजागुट्टा से अभी मैं पंजागुट्टा. हाँ बताओ. लोकेशन दूसरा साइड आ गया. हाँ मैंने बताया ना मैं ओटीपी ओटीपी ऐप में ओटीपी आता हूँ. अयो रामा, ఓటీపీ చూస్తాంటే కూడా ఫోన్ ఇస్తలేడు. దిమాగ్ ఖరాబ్ అవుతుంది. 6594 కాకతో పరిశాన్ ఉంది. నాకేమో హిందీ రాదు, కాకకు తెలుగు రాదు. ఓటీపీ చెప్దామంటే ఫోన్ ఇస్తలేడు, లొకేషన్ రాంగ్ పెట్టుకున్నాడు. ఫోన్ చేస్తేనే మోతీనగర్ అన్నాడు, అది మోతీనగర్ కాదు పంజాగుట్టున్నది లొకేషన్. అది దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇక ఫైనల్గా అయితే కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. ఇక పోయి డ్రాప్ చేసాను. 15 కిలోమీటర్ చూపిస్తుంది నాకు. అది 129 రావడం ఏంది? 15 కిలోమీటర్స్కి 160 ప్లస్ రావాలి కదా. బ్యాడ్ లక్. థ్యాంక్ యూ సార్. కాగా కొండాపూర్ నుంచి మనకు ఒకటి రైడ్ అయితే వచ్చింది. ఏడుకంటే కుక్కడపల్లికి పార్సల్ పికప్. కస్టమర్ దగ్గరగా పార్సల్ అయితే పికప్ చేసుకుందాం, ఓకేనా? నార్మల్గా కస్టమర్ క్యాన్సిల్ చేసిందంటే నడుస్తుంది. లైక్ కస్టమర్ అంటే ఆఫీస్ టైమో లేకపోతే కాలేజ్ టైమో ఏదో పని ఉందని చెప్పి క్యాన్సిల్ చేసినాడు. పార్సల్ కూడా క్యాన్సిల్ చేస్తారంటే ఏం చెప్పాలరా మీకు? అర్థమవుతలే. పార్సల్ క్యాన్సిల్ చేయడం ఏంటి స్వామి? నాకు అర్థమవుతలే. అంటే మీకు బుక్ చేసుకోగానే మీ ఇంటి పక్కన ఉండాలా రైడరు? మీ ఇంటి పక్కన ఓడి ఉన్నాడు కదా. అరే ఏం మనుషులు రా వీళ్ళంతా, ఇట్లా క్యాన్సిల్ చేస్తారు రైడ్లన్నీ. నాకు అర్థమవుతలేదు. నేనేం పాపం చేసాను వీళ్ళకు, మళ్ళీ క్యాన్సిల్ చేసాను. ఏందో కాక దగ్గర 3 రైడ్ దన్న క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక ఇంకొక రైడ్ వచ్చింది. కస్టమర్ దగ్గరకు వచ్చిన కస్టమర్ కాల్ చేస్తున్నా. యాప్ పేమెంట్ చేశారు సార్, యాప్ పేమెంట్ చేశారు. అంటే డైరెక్ట్ పేమెంట్ యాప్ కంపెనీకి చేశారు. వచ్చింది పర్లేదు కాక. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. ప్రజెంట్ టైం వచ్చి 1:29 అవుతుంది. సో నార్మల్గా మనం ర్యాపిడో ఆఫ్ చేసింది ఏంటంటే మనకి 12:30కి అయితే ర్యాపిడో అయితే ఆఫ్ చేసేసిన. సో గవర్నమెంట్ నుంచి ఖాళీగా వచ్చిన. సో ఎర్నింగ్స్ వచ్చి ఎంత అంటే ఎర్నింగ్స్ వచ్చి 1100 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన. ఎర్నింగ్స్ వచ్చి 1100 రూపీస్ ఎర్నింగ్ చేసిన. దాంతోపాటు మన కమిషన్ వచ్చి దగ్గర 175 రూపీస్ కమిషన్ అయితే తీసుకున్నాడు. సో మార్నింగ్ మనం ఎప్పుడు స్టార్ట్ అయినాం? 5:30కి స్టార్ట్ అయిపోయినాం. 12:30కి అయితే ఎండ్ చేసేసినాము. సో నార్మల్గా ఈరోజు టార్గెట్ అయితే కంప్లీట్ అవుతుండే, బట్ చేయబుద్ధి కావాలి. అందుకోసమే ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్ ఇంటికి అయితే వచ్చేసిన. అండ్ 20 కిలోమీటర్లు ఎంత తెలుసా? చాలా అంటే చాలా తక్కువ తిరిగిన. జస్ట్ 150 కిలోమీటర్ తిరిగిన. అసలు నిజంగా నేను ఇంత తక్కువ తిరుగుతా అనుకోలేను. సో 1000 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసినాము. ఓకే పర్లే. ఈరోజు మాత్రం తొందరగా అయితే వచ్చేసిన. రేపు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను 1500. చూద్దాం, ఓకేనా? ఇది ఈరోజు బ్లాగ్ వీడియోస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్. అఫీషియల్ 77 బై బై.